పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సరికొత్త అవతారమెత్తారు. సాధారణంగా ముఖ్యమంత్రులు తమ తరపున సీనియర్ న్యాయవాదులను నియమించుకుంటారు. కానీ మమత మాత్రం స్వయంగా లాయర్ కోటు ధరించి వాదనలు వినిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తద్వారా సుప్రీంకోర్టులో ఒక కేసులో స్వయంగా వాదించిన తొలి ముఖ్యమంత్రిగా ఆమె చరిత్ర సృష్టించారు. బెంగాల్ ఓటర్ల జాబితా సవరణపై జరుగుతున్న విచారణలో భాగంగా సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు ఆమె తన గళాన్ని వినిపించారు. బెంగాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం అత్యంత వేగంగా పూర్తి చేయాలని చూడటంపై మమత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధారణంగా 2 ఏళ్లు పట్టే ఈ ప్రక్రియను కేవలం 3 నెలల్లోనే ముగించాలని చూడటం వెనుక కుట్ర ఉందన్నది ఆమె ప్రధాన ఆరోపణ. కొత్త ఓటర్లను చేర్చటం కంటే ఉన్న ఓటర్లను తొలగించడమే లక్ష్యంగా ఈ సవరణలు జరుగుతున్నాయని ఆమె ధ్వజమెత్తారు. ఈ పని ఒత్తిడి భరించలేక క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారని మమత ఆవేదన వ్యక్తం చేశారు. తాను తన పార్టీ ప్రతినిధిగా కాకుండా బెంగాల్లోని ఒక సామాన్య కార్మికుడి గొంతుకగా ఇక్కడికి వచ్చానని ఆమె భావోద్వేగంతో వాదించారు. వాదనల సమయంలో కోర్టు హాలులో అత్యంత ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. మమత మాట్లాడుతుండగా ఎన్నికల సంఘం లాయర్ రాకేష్ ద్వివేది అడ్డు తగిలే ప్రయత్నం చేయగా మమత ఎంతో వినమ్రంగా 2 చేతులు జోడించి నన్ను మాట్లాడనివ్వండి సార్ అని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ ఆమె చాలా దూరం నుండి వాదనలు వినిపించడానికి వచ్చారు, ఆమెను మాట్లాడనివ్వండి అని పేర్కొనడం విశేషం. నిజానికి మమత 5 నిమిషాల సమయం కోరగా సీజేఐ పెద్ద మనసుతో 15 నిమిషాల పాటు ఆమెకు అవకాశం ఇచ్చారు. సీనియర్ లాయర్లో కపిల్ సిబాల్, శ్యామ్ దివాన్ పక్కనే ఉన్న మమత తన వాదనతో ధర్మాసనాన్ని ఆకట్టుకున్నారు. ఉదయం 10 గంటలకే సుప్రీంకోర్టుకు చేరుకున్న మమత మధ్యాహ్నం వరకు వేచి ఉండి తన వాదనలు ఎంతో సమర్థవంతంగా వినిపించారు. వాదనలు ముగిసిన తర్వాత ధర్మాసనానికి కృతజ్ఞతలు తెలిపి ఆమె బయటకు వచ్చారు. దేశ రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న మమత ఇప్పుడు న్యాయస్థానంలో కూడా తన పోరాట పటిమను చాటుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఓటర్ల హక్కుల కోసం ఒక ముఖ్యమంత్రి స్వయంగా కోర్టు మెట్లెక్కి వాదించటం ప్రజాస్వామ్యంలో ఒక అరుదైన ఘట్టంగా నిలిచిపోతుంది. మరి దీదీ చేసిన ఈ న్యాయ పోరాటం బెంగాల్ ఓటర్లకు ఎలాంటి ఊరటనిస్తుందో వేచి చూడాలి.